ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 16. సైన్యములకు అధిపతిగా యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి. వారు మిమ్మును భ్రమపెట్టుదురు. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చిననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తనకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. పరిశుద్ధుడా, మా ముందుంచినటువంటి ఈ సమయం నాయన దేవా, మీరు అతీతులని ప్రవ్వా, అయా మీరు అనంతులని, మీ కార్యాలు ఎంతో గొప్పవని ప్రవ్వా నాయన. బిడ్డలు మరి ఎందు నిమిత్తం తండ్రి మీరు బిడ్డలతో మాట్లాడారో, మరి ఏమి బిడ్డల జీవితంలో తండ్రి అభివృద్ధిని చేయాలనుకుంటున్నారు నాకు తెలియదు, కానీ ప్రతి మాట బిడ్డ జీవితంలో మీరు నెరవేర్చండి. మీరు మన స్నేహితునిగా, తండ్రిగా, సహాయకుడిగా సమస్తముగా భావించి మీతో మాట్లాడగలిగే అనుభవం, హృదయమంతా మిమ్మల్ని నింపుకోగలిగే అనుభవం, సమయాన్ని సద్వినియోగపరుచుకోగలిగే అనుభవం బిడ్డల జీవితంలో మీరు జరిగించండి. ఇప్పటికే బిడ్డల జీవితంలో మీరు ఎన్నో కార్యాలు జరిగించారు, ఇక ముందు జరిగించగలరు ప్రభువా. మీ చిత్తములో మాత్రమే బిడ్డలను ఉంచండి, మీ చిత్తము కానిది వారికి దూరపరచండి అయ్యా. మీరు స్నేహితులు గనుక అతీతమైన కార్యాలు బిడ్డల పక్షంగా చేయమని, సైతానికి క్రియలు అయిపరిచి శపించమని యేసు నామములు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం ఇక్కడ ఇర్మియా గ్రంథాన్ని చూస్తున్నట్లయితే, నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చిననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వారితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనాన్ని బట్టి పలుకుదురు. వీళ్ళు అబద్ధ ప్రవక్తలు. ఎవరమ్మా? అబద్ధ ప్రవక్తలు. వీళ్ళు ఏం చేస్తారంటే, దేవుడికి విరోధంగా ఉన్నటువంటి ప్రజలతో మీకు క్షేమము కలుగునుగాక అంటారంట. విరోధంగా ఉన్న ప్రజలతో. ఇక్కడ ఇర్మియా గ్రంథం మనం ఆది నుండి అంతవరకు చదివితే దీని సెమరీ ఏంటంటే, వీళ్ళకి అతీతుడైన దేవుడు ఉన్నాడు, ఆజ్ఞలు, కట్టడలు, విధులు, ధర్మం అనుగ్రహించిన దేవుడు ఉన్నాడు, ఒక కట్టుబాటు, ఒక కట్టడ విధించినటువంటి దేవుడు ఉన్నాడు. దేవుడు ఏమంటాడంటే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద ఉండు నీళ్ల అందే కానీ ఏ రూపమైనను విగ్రహమైనను చేసుకొనకూడదు, పూజించకూడదు, సాగిల పడకూడదు అని ఆది నుండి కూడా మనకి ఇచ్చినటువంటి ఒక పరిధి, మనకిచ్చినటువంటి ఒక కట్టడ, ఒక నియమం, ఒక నిబద్ధత. అలాంటిది ఇర్మియా గ్రంథానికి వచ్చినప్పుడు ఆది నుండి అంతవరకు కూడా చదివి చూస్తే, జాగ్రత్తగా పరిశీలనగా చదివితే, ఇశ్రాయేలీలకి పట్టణం, రాజధాని షోమ్రోను. ఓకే, ఇశ్రాయేలీలకి షోమ్రోను, అవునా? యోధా దేశానికి యెరూషలేము. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళిద్దరూ కూడా అక్కా చెల్లెలుగా పోల్చాడు దేవుడు. అక్కా చెల్లి అంటే సహోదరినిలుగా పోల్చాడు ఇద్దరిని. కానీ వీళ్ళిద్దరిలోని ఏం జరుగుతుంది అంటే, వీళ్ళు తమ దేవుడు చెప్పిన మాటలు కాక ఇతర దేవతలను ఆశించడము, ఇతర దేవతలను పూజించడము, ఇతర దేవతలను స్నేహించడము జరుగుతూ ఉంది. ఈ ప్రజలు దేవునికి విరోధులైపోయారు, అపవిత్రులైపోయారు, అందులైపోయారు. దేవుడు పిలవాల్సి వస్తే వ్యభిచారుణులారా అని పిలుస్తున్నాడు. తమ దేవుడితో ఉండాల్సినోడు దేవుడికి విరోధ అనబడినటువంటి, పగవాడు అనబడేటువంటి సైతానికి సంబంధితమైనటువంటి వాళ్ళు సహవాసం కలిగి ఉన్నారు. మనం ఇర్మియా గ్రంథం ఆది నుండి అంతవరకు చూస్తే ఏ మాట మనకు బాగా కనబడుద్ది ఎక్కువగా అంటే, కొండలని వదలలేదంట వాళ్ళు, పచ్చటి ఏ చెట్టుని కూడా వదలలేదంట. అంటే ఏంటి? కొండకు బొట్టెట్టి, ఏం పెట్టి? కొండకు బొట్టెట్టి, నామాలు పెట్టి, పసుపు నీళ్లు జల్లి, ఇంకా సుగంధ, దాన్ని ఏమంటారు, గంధం పూసి, తిరిగి ప్రదక్షిణాలు చేసి, ప్రతి కొండని పూజే, ప్రతి బండని పూజే, ప్రతి రాయిని పూజే, ప్రతి రప్పని పూజే, ప్రతి చెట్టుని పూజే. అది చిన్న పెద్ద చెట్ట సంబంధం లేదు, పచ్చగా ఉందా పూజ.
అంటే ఎంత దౌర్భాగ్య దశగా దిగజారిపోయారంటే ప్రజలు కట్లు లేని ప్రజలుగా త్రించుకొని తిరుగుతున్నారు. వాళ్ళని ఏలే రాజులు అలాగే ఇచ్చారు, వాళ్ళ రాజరికంలో వాళ్ళ నాయకత్వంలో ఉన్న ప్రజలు అలాగే ఇచ్చారు. అద్భుతం ఏంటంటే ప్రవక్తలు అలాగే ఇచ్చారు, యాజకులు అలాగే ఇచ్చారు. పైన ఒక మాట ఉంది, ఆ మాట చదువుతాను. 23వ అధ్యాయం 13వ వచనం. షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచి తిని వారు బయలు పేరట ప్రవచనం చెప్పి నా జనమైన ఇశ్రాయేలీయులను త్రోవ తప్పించిరి. యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచి తిని వారి వ్యభిచారులు అసత్యవర్తనులు ఎవడునూ తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరుచుదురు. వారందరూ నా దృష్టికి సొదొమ వలనైరి, దాని నివాసులు గొమొర్రా వలనైరి. ఇంకా దీని సెమరీ ఏంటంటే అందరూ చెడిపోయారు, అందరూ చెడిపోయారు. దైవజనులు అనబడినటువంటి వాళ్ళు ట్రాక్ తప్పారు. వాళ్ళకి ఎవరిని పూజించాల్సిన వాళ్ళు ఎవరిని పూజిస్తున్నారంటే యెహోవా దేవుడికి ప్రవక్తలుగా యెహోవా దేవుడు పక్షంగా ఉండాల్సిన వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి మరిచిపోయి విసర్జించి విడిచిపెట్టి, అవునా? అలాగా అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే మనందరం క్రైస్తవులమండి. ఎవరమండి? క్రైస్తవులమేనండి. పాస్టర్ గారు ఇలా లేరండి. మీకు పాస్టర్ గారు ఎలాగున్నారంటేనండి ఈ ఊర్లోనండి లోతులాగా ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఊర్లోకి దిగారండి, ఎరడోని క్యాంప్కి దిగారు. వాళ్ళు ఎవరు మీకు? పాస్టర్ గారు, అవునా? ఊరు పెద్దలు వచ్చి కొత్తగా గుడి కడుతున్నామండి పాస్టర్ గారు, అందరూ ఒకటే కదా మనం. మా పూజారి గారు వచ్చేమో పూజ చేస్తారండి, మీరు వచ్చేమో ప్రార్థన చేయండి అన్నారు. మేమైతే వెళ్తామా? అసలు మా దరుదాపులు రావడానికి సరిపోతారు వీళ్ళు. ఇప్పుడు వచ్చి 8 సంవత్సరాలు అయింది మేము. ఇప్పుడు ఎవరైనా వచ్చి రండి అన్నారా? మమ్మల్ని ప్రార్థన చేయండి అక్కడికి వచ్చి, ఆ దేవుడు మా దేవుడు ఒకటే కదండి అన్నారా? కానీ వీళ్ళు మాత్రం ఇల్లు అక్కడ ప్రార్థన చేస్తే ఏమంటారా? నిమజ్జనం చేస్తున్నామండి, ముందు మీరే ఉండాలండి. వెళ్ళి దేవార్జనాన్ని ఆశీర్వాదకరంగా చేయి ప్రభువా. దుర్మార్గుడా, కట్టడుందా పాస్టర్? నీకు కట్టడుందా? నీకు పద్ధతి ఉందా? ఒక విధి ఉందా? ధర్మం ఉందా? మర్చిపోయావా? గాలి కుదిలేసావా? గుర్తులేదా? నీ దేవుడు ఎవరో కూడా తెలుసులేదా? జాగ్రత్తగా గమనించండి. ఎలాగవుతుంది అప్పుడు? ఎలాగవుతుంది మన పరిస్థితి? మేము ఎలా గూగితే మీరు ఎలా గూగుతారు? ఇదేదో మా బాగుంది, అందరూ మా ఊళ్ళే, మా అమ్మోళ్ళు, మా అత్తమ్మోళ్ళు, మా వేలు విడిచిన మేనమామలు అందరూ కూడా ఇందులోనే ఉన్నారు. ఇంక ఇబ్బంది ఏం లేదు. పాస్టర్ గారు మా వారు, మేము వారి వారము. ఇప్పుడు ఎలా ఉంటుంది అప్పుడు భజన? అపోజిషన్ ఉంటుందా మనకప్పుడు? ఇప్పుడు కూడా వచ్చేసి కూర్చుంటారు. ఆ తర్వాత అక్కడ భజన చేస్తే మమ్మల్ని గేకెత్తి ముందు మేమే. ఎంత బాగుంటుందో కదా. దేవుడికి వస్తుంది మరి కోపం. ఇలాగుంది. ఎక్కడా కొత్త దేవుళ్ళు పట్టుకు తిరుగుతున్నారు వీళ్ళు. ఇరిమియా గ్రంథంలో, ఇరిమియా ప్రవక్తగా ఏర్పాటు చేయబడినటువంటి గ్రంథంలో, ఇరిమియా ప్రవక్తగా ఏర్పాటు చేయబడినటువంటి ఆ దినాలలో ఇశ్రాయేలీల జనాంగం ఐగుప్తు దేశములో నుండి తమను విడిపించినటువంటి నిజ దేవుడైన యెహోవాను మరిచి ఆ దేశంలో ఊగుతున్నారు. ఈ ఊపు ఏ ఊపు? బయలు దేవతల ఊపు, అసారాదేవి ఊపు, అష్టోరోతి దేవతల ఊపు. వీళ్ళందరూ ఎలా ఉన్నారు? అలా ఉన్నారు. ఇంకా ఎవడ వేటేస్తున్నా కూడా అందులో మేము ఉన్నామండి. మేమే సమర్పణం. ఏంటి? గొర్రెపోతుని మేము వేసేస్తాం. అమ్మ బాబోయ్, ఎలాగైపోయారు! తానా అంటే తందాన అంటున్నారు, రంగులు వేసుకుంటున్నారు, బొట్లు ఎట్టేసుకుంటే పెద్ద బొట్లు ఎట్టేస్తున్నారు అందంగా. ఇలా చెట్టు దగ్గరికి వెళ్తుంటే ప్రతి చెట్టుకి చీర కడుతున్నారు, గాజులు వేస్తున్నారు, బొట్టు ఎడుతున్నారు, బొట్టు తీసుకుని ఇలాగ ఎడుతున్నారు. ఏమండి రండి బొట్టు, పిల్లలు రండి బొట్టు. దేవుడికి వికారం ఎక్కిపోతుంది పైన, వికారం. ఈ పాస్టర్లు ఏం చేస్తున్నారు? బయలు తరపున ప్రవచనాలు చెప్తున్నారు.
దేవునికి ఏది అసహ్యమో అదే దేశములో జరుగుతుంది. దేశములో అపవిత్రత ఏలుబడి చేస్తుంది. దేశములో ప్రతి మనుష్యుడు దుష్కార్యముల చేత తమ దేవునికి కోపం పుట్టిస్తున్నాడు. ఏమంటే దేవునికి కోపం పుట్టిస్తే దేవుడు మాట్లాడాల్సి వస్తే వీళ్ళతో ఏమని మాట్లాడతారు? ఇప్పుడు మీరే అలాగున్నారు ఎరడోని క్యాంపులో, అందరూ కలగపులం అయిపోయారు మీతో పాటు. మేము ఇప్పుడు నిజంగా మేము దేవుని బిడ్డలమైతే నిజంగా మేము మీతో పాటు ఉంటామా? మేము నిజంగా దేవుని బిడ్డలమైతే మీతో ఆడతామా? ఇర్మయా ఎలాంటోడంటే నిజమైన దేవుని బిడ్డ. ఇక్కడ ఆటలాడుతుంటే బుర్ర పాడైపోతుంది ఇర్మియాకి. ఆటలాడుతుంటే నాట్యాలు చేస్తుంటే ఏడుస్తున్నాడు. కానీ మిగతా పాస్టర్లు ఉంటారు కదండి, అలాంటివాడు యోధా దేశానికి ఎంతమంది పాస్టర్లు ఉంటారు? ఇశ్రాయేలు దేశానికి ఎంతమంది పాస్టర్లు ఉంటారుండరా? ఇర్మియా ఈయనకి బుర్ర ఏమైపోతుంది? తిరిగిపోతుంటే ఇశ్రాయేలీల జనాంగం దేవునికి విరోధంగా ఉంటే దేవుడు అమ్మా మీ మీదకి దీవెన వచ్చినగాక ఎందుకు ఎగురుతున్నందుక, నిమజ్జనములో పాలు పంపులు పొందుతున్నందుక, డీజీ పెట్టుకుని ఆలకంటి గట్టిగా ఎగిరేసినందుక, దీవించునుగాక ఆశీర్వదించునుగాక, మీ మీదకి దేవుడు ఆశీర్వాద వర్షాన్ని పంపిస్తున్నాడు. మీ దేశం అంతటిని దేవుడు క్షేమంగా చూస్తున్నాడు. నాకు తెలియక అడుగుతున్నాను, ఇలాంటి ప్రవచనాలు వచ్చేటప్పుడు ముందు ఎవరికి బొలు వెలగాలి? మీకేనా? ఎందుకు వెలగాలి? దేవుడు ఏం చెప్పాడో వాక్యం మీకు తెలుసుంటే, మీరు చేస్తున్నది క్రమం కాదని మీకు తెలుసుంటే, పాస్టర్ గారు చెప్పుతున్నది ఎలా నమ్ముతున్నావు? పాస్టర్ గారు దొందే కాబట్టి దేవుడికి విరోధంగా మీరుంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దీవించునుగాక అంటే కొంచెం లోతుకెళ్తే ఎందుకు ఆశీర్వదించాడు? నిమజ్జనం చేసినందుక, పలహారాలు బాగా భుజించినందుక, డీజీ పెట్టుకుని ఎగిరినందుక, కత్తిరిలో నుంచి మొత్తం ఆ కింద నుంచి పైకి వెళ్ళినందుక? అసలు దేవుడు దీవిస్తానంటాడా? ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమం కలుగునని యెహోవా సెలవిచ్చెననియు. నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చెననియు అంటే దేవుణ్ణి తృణీకరించి దేవుణ్ణి ప్రక్కన పెట్టి అసహ్యమైనటువంటి విగ్రహారాధనలో పాలు పంపులవుతున్నటువంటి ఇశ్రాయేలీల జనాంగాన్ని, యోధా జనాంగాన్ని వాళ్ళ ప్రవక్తలు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అంటున్నారంట. మరి ఈరోజు ప్రవక్తలు అందరూ ఎలాగ అంటున్నారు? మరి ఈరోజు ప్రవక్తలు అసలు ఎంత బాగా అంటున్నారు తెలుసా? హైపిచ్చురా వాళ్ళు ఎలాగున్నా అందులో వ్యభిచారులు కనబడిపోతున్నారు, నాకు అందులో బూతురాడి వాడు కనబడిపోతున్నారు, అందులో రాజకీయాలు చేసిన వాళ్ళు అద్భుతం ఏంటంటే పాస్టర్ గారు పెద్ద రాజకీయవేత్త. అక్కడ పాస్టర్ గారు అంతకంటే పెద్ద నాయకుడు. ఈ నాయకుడి చేతుల్లో దూడ ఏంటి? ఈ నాట్యం అంతా ఎవరికి? ఈ నాట్యం అంతా వాళ్ళకి. ఇదంతా కూడా ప్రవచనాలు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆశీర్వాదం మీదకి నీకు ఆశీర్వాదం కింద కనబడుతుంది కదా, పెద్ద శాప బండ కింద కనబడుతుంది. ఎందుకు చెప్తున్నారు ఇలా? మరి ప్రజలేమో ఇప్పుడు ఇంకా భయంకరం అయిపోయారండి. నాకు ప్రభు బయలుపరుస్తున్నారు, ఒక్కొక్కటి బయలుపరుతుంటే అమ్మ బాబోయ్ మామూలుగా లేదు నాయన. సమాజం ఇంత భయంకరమైన శాపపూరితమైన దౌర్భాగ్య దుస్థితికి దిగజారిపోయిన ఈ లోకంలో పాపము లేకుండా పరిశుద్ధతను కాపాడుకోవడం కత్తి మీద సామే. తల్లి లేదు, తల్లికి పిల్ల లేదు, ముసలోది లేదు, ముక్కుది లేదు, ముసలోడు లేడు, లేకపోతే చిన్నపిల్లోడు లేదు, పెద్దవాళ్ళు లేదు, వయసుతో సంబంధం లేదు, నిమిత్తం లేదు. ఈ భయంకరమైన లోకంలో దేవుడు ఒక్కొక్కటి బయలుపరుస్తుంటే ఉందమ్మా గుండెలు పిండినంత. అసలు ఆత్మీయులమని చెప్పుకున్న వాళ్ళే పతనం అయిపోతుంటే ఇంకేం చెప్తారు విశ్వాసులకి? ఎవడిని మింగుదామని గర్జించు సింహం వల్ల వెతుకుతూ తిరుగులాడుతున్నాడు. జాగ్రత్త. ఈ రోజుల్లో అభిషక్తులు సహితం పాడేస్తున్నాడు.
దేవుడి కోసం బ్రతకాలండి ఎవరు బ్రతికినా, దేవుణ్ణి చూస్తూ బ్రతకాలి ఎవరు బ్రతికినా. ఎంత భయంకరమైన రోజుల్లో పరిశుద్ధతను కాపాడుకోవడం ఎంత కష్టం. అలాంటప్పుడు దేవుడు పరిశుద్ధతను కాపాడుకోండియా, పవిత్రతను కాపాడుకోండి, ఇది పరిశుద్ధతను కాపాడుకోవడం అని మాట్లాడతాడా? పరిశుద్ధతను కోల్పోతున్నటువంటి కడవరి దినాల్లో దేవుని దీవెన నీ మీదకు వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది, అదిగొదిగో కనబడిపోతుంది స్వస్థత. ఇదిగో ఇప్పటి నుంచి నీకు డబ్బే డబ్బు, ఇప్పటి నుంచి నీకు మేళ్ళే మేళ్ళు, ఇప్పటి నుంచి చూడు కార్లే కార్లు అంటాడా దేవుడు? అంటాడా దేవుడు? కడవర దినాల్లో ఏమంటాడో తెలుసా? నీ బుద్ధి మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో, నీ చూపు దిద్దుకో, నీ మాట దిద్దుకో, నీ ప్రవర్తన దిద్దుకో, నీ తీరు దిద్దుకో. నీ చేతుల్లో ఉందో సెల్ ఫోన్, ఎలా వాడుతున్నా? ఏం చూడాలి ఏం చూడకూడదు, ఏం చూడకూడదు చూస్తున్నావా? ఏది లాగుతుంది నిన్ను? ఎవరో చూడట్లేదు అనుకుంటున్నావా? ఇంత భయంకరంగా రోజులుంటే దేవుడు దీవెన ఆశీర్వాదం అంటాడా? వీళ్ళంట దేవుడికి విరోధంగా ఉన్న వాళ్ళని పట్టుకునంట దీవెన ఆశీర్వాదము మీ మీద కూర్చునుగాక, ఇదిగో దేవుడు ఆకాశపు వాకిళ్ళు ఏం చేస్తున్నాడంటే విప్పేస్తున్నాడంట. ఇంకేరేసుకుంటాం అయితేనే ఇప్పేస్తే. అయ్యో బాబోయ్, నిజమైన దైవ సేవకులు ఏం చేశారో తెలుసా? చీల్చి చెండాడి ఇస్తారు, ఉతికేసి పిండేసి ఆరేసేసారు. ఆరిపోయాక మడతెట్టి బీరువాలో పెట్టినట్టుగా దేవుడు కౌగిట్లో పెట్టారు. చేసా ఆ ఉతికి ఆరేసినప్పుడు ఉతికించుకుని ఆరేయించుకుని పిండించుకున్నవాడు దేవుడు కౌగిట్లోకి వెళ్ళాడు. ఉతికించుకోవడానికి ఇష్టపడలేనోడు పోయాడు. ఆది నుండి మీరు జాగ్రత్తగా గమనించండి. సమూయేలు దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రవక్త, సౌలు రాజు. దేవుని వాక్యాన్ని మీరితే, ఆజ్ఞను మీరితే 2 సందర్భాల్లో సమూయేలు నిర్మోహమాటంగా సౌలా ఇంకా నువ్వు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు సౌలా అన్నాడా? ఏ పాపం స్వరం లేదా? స్వరంలో హైపిచ్చి లేదనా? పవర్ లేదా ఆయనకి? దేవుడు ఏది చెప్తే అదే చెప్తాడు. ఏమన్నాడు తెలుసా? సౌలా అవివేకపు పని చేశావు, దేవుడు నిన్ను త్రోసి నీ స్థానములో నీ పొరుగువాడైనటువంటి దావీదుకు ఆ స్థానాన్ని అప్పగించాడు. నీవు నీ సంతతి యావత్తు తరతరాలకు రాజ్యము ఏలాలని దేవుడు అభీష్టం. అయితే నీవు దేవునికి విరోధివైన కారణాన, దేవుణ్ణి నీవు త్రోసివేసిన కారణాన ఆయన నిన్ను త్రోసేసాడు. నీ రాజ్యము నిలవదు. మారిందండి మాట. మొదటిసారి గిల్గాలు సందర్భం, రెండవసారి అమాలేకుల రాజు అగగు సందర్భం. ఇక్కడ కూడా ఏమన్నాడు? ఒకడు యెహోవా మాటను నెరవేర్చుట విషయములో దేవుడు సంతోషిస్తాడు, కానీ బలులు అర్పించే విషయంలో దేవుడు సంతోషించడు. మాట వినుట శ్రేష్టం, మూర్ఖతను అగుపరుచుట మాయా విగ్రహాలను గృహదేవతలను పూజించడంతో సమానం. సౌలా దేవుడు నిన్ను విసర్జించాడు అన్నాడా లేదా? ఈయన దేవుని ప్రవక్తగానే చచ్చిపోయాడు. సమూయేలు ఎవరు ప్రవక్తగా చచ్చిపోయాడు? ప్రవక్తగా చచ్చిపోయిన తర్వాత ఈయన కర్ణపిశాసం దగ్గరికి వెళ్ళి సమూయేలుని పైకి లేపాడా? అక్కడ కూడా మాట మారిందా? మాట్లాడుతున్నారు సేమ్ ఎగ్జాక్ట్గా ఇంతకు ముందు ఏ మాట మాట్లాడారో అదే మాట అన్నాడు. ఇంతకు మునుపు దేవుడు నా ద్వారా నీతో మాట్లాడినట్టుగానే జరిగిస్తాడు. నీవు ఆ రోజు అమాలేకుల రాజు అగగును చంపకుండా దేవుని మాటకు తిరగబడ్డావు. ఆ రోజే దేవుడు డిక్లేర్ చేశాడు, నువ్వు నీ 3 కుమారులు రేపు నాతో కూడా ఉంటారు. దేవుడు ఆయన విడుదల చేసిన మాట ఆయన పక్షముగా నెరవేర్చుచున్నాడు. ఓకే బాయ్, వెళ్ళిపోయాడు. ఒత్తిరొత్తారండి. మరి సౌలు రాజుగారు, మహారాజు గారు కదా, ఆయన ఇశ్రాయేలుల జనాంగానికి ఏలిక. ఆ జనాంగంలో ఒక జనుడు సమూయేలయ్య గారు.
మరేం పాపం, మరి ఈ రోజుల్లో ప్రవక్తల సమూయేలయ్య గారి కంటే గొప్పవారు. ఈ రోజుల్లో ఈ కడవరి దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో, పరిశుద్ధతను కోల్పోతున్న దినాలలో, పవిత్రతను గాలి కుదిలేస్తున్న దినాలలో, ఆజ్ఞలు పట్టనట్టుగా, కట్టడలు విధులు ధర్మం పట్టనట్టుగా ఉన్న ప్రజలతో నేటి దినాన ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడే మాట ఏంటి? మాట్లాడుతున్నది ఎవరు మాట్లాడుతున్నారు వీళ్ళతో అంటే, వీళ్ళు దేవునికి విరోధులైన వారితో సమాధానము దేవుడు కలిగిస్తున్నాడని మాట్లాడతారు. దీవెన, ఆశీర్వాదం, నిండు నెమ్మది, సమాధాన, సౌఖ్య, సుఖ జీవనాలు అదిగదిగో దిగి వచ్చుచున్నవి. ఎలాగా? కనబడదు కదా మీకు, అందుకే నిన్న చెప్తారు అదిగదిగో ఆశీర్వాదం దిగొస్తుందా. మరి వీళ్ళు చెప్పుతున్నది ఏంటి? వీళ్ళతో మాట్లాడుతున్నది ఎవరు? ఇక్కడే స్పష్టంగా రాయబడినటువంటి మాట ఏంటంటే, వీళ్ళంట దేవుని బిడ్డల్ని ఏం చేస్తున్నారంట? త్రోవ దారి తొలగించు వారికి నేను విరోధినై ఉన్నాను. వీళ్ళ ప్రజల్ని దారి తొలగిస్తున్నారు. అంటే ఏంటి? దేవుడు మీతో ఆశీర్వాదం, దీవెన, నిండి నెమ్మది, సమాధాన, సౌఖ్య, సుఖ జీవనం అంటే మీరేమనుకుంటారు? దేవుడు మమ్మల్ని దీవిస్తాడట, ఆశీర్వదిస్తాడట, మేము అంత పర్ఫెక్ట్ కాబట్టి మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. పరిశుద్ధత కావాలా ఇంకా మీకు? ప్రాకులాడతారా పరిశుద్ధత కొరకు, పవిత్రత కొరకు, ఆజ్ఞల్లో నిలబడ్డ కొరకు, ఆజ్ఞలు గైకొనుట కొరకు, ప్రార్థన చేసుకున్నట్టు కొరకు, ప్రవర్తన కాచుకోవడం కొరకు, కన్ను అభ్యంతరపరిస్తే లాగేయడానికి, కాలు చెయ్యి అభ్యంతరపరిస్తే లాగేయడానికి మీకు ఏమన్నా ఆలోచన వస్తుంది? అప్పుడు మిమ్మల్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? త్రోవ తప్పిస్తున్నారు. ఆయన అన్నారు, త్రోవ తప్పించు ప్రవక్తలకు నేను విరోధిని. వాళ్ళ ద్వారా త్రోవ తప్పింపబడిన ప్రజలకు కూడా నేను విరోధినే. ఏమవుతారు వీళ్ళందరూ? నాశనం అయిపోతారు. సమూయేలు ప్రవక్త ఏం చెప్పాడు? అదే సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలీల జనాంగం 30,000 మంది ప్రజలు చచ్చిపోయిన తర్వాత అదే సమూయేలు ప్రవక్త దీవెన, ఆశీర్వాదం అన్నాడా? మీలో ఉన్న అస్తోరోతు దేవతల్ని, బయలు దేవతల్ని మీరు విసర్జించి నీళ్లు చేది నేల మీద పోసి, అంటే పోయబడినటువంటి నీళ్లు మళ్ళీ ఎత్తడానికి ఆస్కారం లేనంతగా మీ పాపాలు దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి మరలా ఆ పాపాలు మీ కౌగిటిలోనికి చేర్చుకొనంత లోతు అయిన పశ్చాత్తాపంతో మీరు ఆయన వైపు తిరిగితే ఆయన మీ వైపు తిరుగుతాడని బోధించాడు. ఈ బోధ ఆశీర్వాద బోధ, దీవెన. ఈ రోజున జనులు పాప, శాప, దోష, అపరాధ, అపవిత్రతల చేత దిగజారుడు అనుభవాలకు, అపజయాలకు, అపవాదికి ఆహుతైపోయి దిగజారిపోతూ ఉంటుండగా ఈ దినాన చాలామంది ప్రవక్తలు దిగజారుడు అనుభవాల్లో ఉన్నటువంటి వారికి విజయోత్సవముతో ఊరేగించగలిగే ప్రవచనాలు ఇచ్చి ఇంకెన్నటికీ లేవకుండా, ఇంకా ఎన్నటికీ బాబు లేవకుండా ఇంకా పతనావస్థకి లాగుతున్నారు. కానీ ఈ రోజుల్లో పాపం భయంకరంగా పెరిగిపోతుంది. మీకు తెలుసా? ఈ రోజుల్లో పాపం భయంకరంగా పెరిగిపోతుంది. ఈ పాపం ఇది భయంకరమైన దినాలు, చెడ్డ దినాలు అన్నాడు దేవుడు. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం మనం సొదొమ గొమొర్రా అనుభవాల్లో ఉన్నాం. అంటే జనులు సొదొమ గొమొర్రా అనుభవాలకు సంబంధించిన సమానమైనటువంటి అనుభవాల్లో ఉన్నవాళ్ళుగా ఉన్నారు. మీకు తెలుసా? 5 నెలల పసిగందును ఉయ్యాలేస్తే వాళ్ళ తాత 5 నెలల పసిగందును చెయ్యరాని కార్యం చేశాడు. తెలుసా? మృగాలతో సంయోగం చేయకూడదని లేఖనాల్లో చెప్తూ ఉంటుంటే కుక్కలతో సంయోగం చేసిన వాళ్ళు, పశువులతో సంయోగం చేసిన వాళ్ళు కుక్కలతో లవ్లో పడ్డారంట. అయ్య బాబోయ్, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు రాజ్యం ఏలుతున్నాయో, ఎంత భయంకరమైన పరిస్థితులు రాజ్యం ఏలుతున్నాయో. సొదొమ గొమొర్రా పట్టణ ప్రాంతాలను చూసినటువంటి దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చి ఏం చేయాలనుకున్నాడు? అగ్ని గంధకాలు కురిపించాలన్నటువంటి కోపంతో ఊగిపోతున్నటువంటి దేవుని యొక్క ప్రజలకు ఇప్పుడు సరైన ప్రవక్తలు కావాలి.
సరైనటువంటి నాయకులు కావాలి, ఉపదేశకులు కావాలి, మార్గంలో నడిపేవాళ్ళు కావాలి. ఆ సొదొమ గొమొర్రా వంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజలకు మీకు నాశనం రాబోతుందని చెప్పేవాళ్ళు కావాలి. అంతేగాని మీకు దీవెన రాబోతుందంటే, మీరు సమూయేలు ప్రవక్తను గమనించండి. ఆయన ఇటువంటి దేవునికి విరోధులుగా ఉన్నటువంటి బిడ్డల పక్షముగా మీకు దీవెన ఆశీర్వాదం అన్నాడా? నిండు నెమ్మది సమాధాన సౌఖ్య సుఖజీవనం అన్నాడండి. ఇలాగంటున్న ప్రతి ఒక్కరూ కూడా అబద్ధికులే. దేవుడు స్పష్టంగా చెప్పారు. పోయిన వారం కూడా నేను మాట్లాడాను. అబద్ధ ప్రవక్తలు ఎలా అయిపోతారంటే, కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఏర్పాటులో నుండి తప్పి అబద్ధికులు అయిపోతారు. రెండవది, అసలు దేవుడు వాక్యంతో దేవుడితో సంబంధం లేకుండానే వీళ్ళు లెగుస్తారు. వీళ్ళు ఎప్పటికీ కూడా దేవునితో సమకూర్చబడరు. నాతో సమకూర్చబడిన వాడు నాకు విరోధం అంటాడు దేవుడు. అర్థమైందా? నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళు ఏమీ లేదు, నోటి నిండా బూతులే, బైబిల్ వదలరు. సేవ 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 అంటారు, చేతుల్లో డబ్బులు అంత తిట్టుకున్నారో చూస్తూ ఉంటారు. నాకు తెలుసండి, వారం వారం ఇంటి చుట్టూరు తిరిగేత్తమే. సోమవారం నుంచి శనివారం వరకు ఆ ఊరు ఈ ఊరు, ఆ ఊరు ఈ ఊరు ప్రార్థన చేయడం, దండుకుంటాం. అడుక్కుని కూడా నువ్వు గడప గడప ఎక్కడం, ప్రార్థన చేయడం, దండుకుంటాం. అడుక్కుని పడువా నువ్వు? దేవుడు అంటాడు నేను ఏర్పాటు చేసుకోలే. దేవుడు అంటారు నేను అసలు పిలుచుకోలే. ఈ పిలుచుకోలేని వాళ్ళు, ఏర్పాటు చేసుకోలేని వాళ్ళు ఇంక ఇదే చేతిలో ఎంత ఎట్టుకున్నారు చేతిలో. ఒక ఆయన అంటున్నాడంట, ఎప్పుడు 10 రూపాయలేనా చెప్పింది నాకు, రేపక చెప్పింది. అందుకే మా వాళ్ళు పాస్టర్లు అంటే పరమ దౌర్భాగ్యం. ఆ నిందను తొలగించడానికి మా పాస్టర్ గారిని మా ఇంట్లో వేసారు. అందుకని మా నాన్నగారికి అర్థమైంది, పాస్టర్లు మంచి వాళ్ళు ఉంటారు. అందుకే మా చెల్లికి పాస్టర్ని ఇవ్వాలనుకుని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ అమ్మాయికి పాస్టర్ని ఉద్దేశించాడు కాబట్టి మా నాన్నగారిని మార్చాలి కాబట్టి పెద్దల్లుడిని వాడుకొని చిన్నల్లుడిని తీసుకొచ్చాడు. ఆ చిన్నల్లుడు ఇదైనా కూడా దైవికమైన సేవ నమ్మకంగా చేసుకుంటుంది ఆ తల్లి. హల్లెలూయా. అంటే అలా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని దేవుడు పిలవలేదు, ఏర్పాటు చేసుకోలేదు. ఇంటింటికి రావడం, ప్రార్థన చేయడం, ప్రార్థన మీద అసహ్యం వస్తుందండి. వచ్చేసాడా పాస్టరు అనుకుంటారు. దైవ సేవకులు అంటే, పాస్టర్లు అంటే అందుకేనండి ఎవరికి ఇష్టం ఉండలేదు. మా పాస్టర్ గారిని పెళ్లి చేసుకునే టైంలో ఎవరో అని అడిగారు మా అమ్మమ్మ వాళ్ళు. పాస్టర్ గారు వాళ్ళు ఈయన వచ్చాక పాస్టర్ అంటే ఏంటో తెలిసింది. ఓహో, అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారన్నమాట. దేవుడు ఏం చేయలేదు, పిలుచుకోలేదు. ఇలాంటి వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇల్లు కట్టుకుంటున్నప్పుడు అంటారు, అమ్మా నవధాన్యాలు వేసారు లేదా? నిజమే, మల్లేశ్వరి సాక్ష్యం. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వలన దేవుని నామం అవమానం. డబ్బులు ఎంత ఇస్తారా, కాలుకి ఎంత ఇస్తారా, బియ్యం ఎడతారా, అట్టుబళ్ళు ఎడతారా లేదా? అమ్మ బాబోయ్, దేవుని నామానికి ఎంత అవమానం, ఎంత అవమానం, ఎంత అవమానం. చాలా అవమానం కదమ్మా దేవుని నామానికి అన్నట్లోనే ఉంటారు వాళ్ళు. ఇంకా దేవుడు వాడుకోవడం వాళ్ళని, వాళ్ళ చేతిలో బైబిలే ఉంటుంది. పాటలు పాడడానికి కూడా యేసుబాబు పాటలే. ఈ దగ్గరికి వచ్చినప్పుడు కూడా యేసునామమే. వెంకన్న బాబు నామం అంటే ఏంటంటే పాస్టర్ గారు అంటారు కదా. ఎవరికి ఆశీర్వాదకరం, ఎవరికి దీవెన, ఎవరికి మేలు, ఎవరికి క్షేమం? జయించలేనటువంటి అనుభవాలు. ఆంధ్రలో పాస్టర్ గారంట ఇలా చెప్తున్నందుకు చాలా సిగ్గు, చాలా వేదన. కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారని మీకు తెలియాలి. వీళ్ళందరూ వాళ్ళే కదా, నీతి జాతి లేనోళ్ళు. మీకు మంచి దైవజనులు ఉండడం వల్ల నకిలీ తెలుస్తలేదు అసలు పాపం. ఇప్పుడు కూడా ఆజ్ఞలు అంటే ఏంటో పట్టదు, వాక్యం అంటే ఏంటో పట్టదు. ఇంత దౌర్భాగ్యంగా బ్రతుకుతున్న వాళ్ళ దగ్గర దేవుడు ఉంటాడా? దేవుడు ఉంటాడా? మరి కొంతమంది పాస్టర్లు, కొంతమంది పూజారులు ఎలాగా అమ్మాయిలు చేరుస్తున్నారో పాస్టర్లు కూడా ఉన్నారు ఇందులో. మరి వాళ్ళేంటో దైవ బిడ్డలు, ప్రవక్తలు. నిత్యానంద స్వామి తెలుసు కదా మన అందరికీ, నిత్యం స్వామి పూజ తెలుసు కదా. మరి ఆయన ఏమయ్యారు? ఆయన వేరు, పాస్టర్లు వేరా? మరి పాస్టర్లు కూడా అలాగా టీవీ 9లో ఛానల్లో చూడలేదా? అలాంటి వాళ్ళ మీ పాస్టర్లు?
అలాంటి వాళ్ళ ఇలాంటి వాళ్ళందరూ చూసి అన్యులు ఏమనుకుంటారు? దొందే. మీరేమనుకుంటారు? నిప్పు. మీకు తెలిసిన దానికి తెలుస్తుందా? ఎవరి వల్ల నామం అవమానం? ఎవరి వల్ల అండి నామం అవమానం? దేవుడు సేవకు పంపితే హైటెక్ సిటీలోనే సేవ చేయమంటాడా? మరి మమ్మల్ని హైటెక్ సిటీలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు మమ్మల్ని. తెలుసా మీకు? హైటెక్ సిటీలోనే ఉన్నాం మేము, తెలుసా? దాన్ని కాలదనుకుని ఇక్కడికి వచ్చాం. మా దగ్గరికి వచ్చి వాళ్ళు అందరూ డైలాగులు, ఈ సెట్టింగ్ ఇదంతానండి, మీరు ఎక్కడ ఉండవలసిన వాళ్ళు కాదండి, బెంగళూరు. నేను వచ్చేసి మధ్యలో అక్కడి నుంచి వచ్చాము ఇక్కడికి. ఇదే హైటెక్ సిటీ. ఎందుకంటే మా దేవుడు మమ్మల్ని పిలిచారు ఇక్కడికి ఏదో విశేషత ఉంది కాబట్టే పిలిచారు. ఇది బెంగళూరు సిటీ కంటే గొప్ప. అర్థమైందా? ఇప్పుడు మ్యాప్ దగ్గర పెట్టుకుని రౌండ్ చేసుకుని, ఎక్కడ? విజయవాడ హైటెక్ సిటీ, ఇంకా గుంటూరు హైటెక్ సిటీ, ఇంకా నువ్వు పెట్టేసుకో, ఇంకా నువ్వు మొత్తం దుబాయ్. ప్రభు అలా చెప్తారా? పోనీ అక్కడ ఏమీ సేవ లేదా? వీళ్ళందరూ ఎవరు? దేవుడు పిలవలేదు, వెళ్ళమని చెప్పలే, ఏర్పాటు చేసుకోలే. వీళ్ళందరూ లాగడానికి తప్ప ముందుకు కొనసాగింపజేయడానికి ఆస్కారంగా ఉండరు. ఇప్పుడు చెప్పండి, సమూయేలు ఎక్కడైనా కూడా చేసాడా? వెన్నపూస రాశాడా? ఈ రోజుల్లో బ్రతుకులు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నా, జీవితాలు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నా, వాళ్ళ సంఘంలోనే మొత్తం అంతా చెడుగున్నా పాస్టర్ గారు వస్తారు, ఇలుగు కనబడిపోద్ది ఆయనకి. ఇలుగు ఏమంటే దేవుడికి ఆ మాత్రం తెలదా పాపం? కళ్ళుండి చూడని వాడా, చెవులుండి వినని వాడా, నోరుండి మాట్లాడని వాడా ఆయన? ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎక్సైట్ అయిపోయి జనాలను చూసుకుని. ఈ రోజుల్లో ఏం కరువైందండి? వాక్యం కరువైపోయింది, పరిశుద్ధత కరువైపోయింది, పవిత్రత కరువైపోయింది. ఈ గురిత ఆరాధన చేస్తుంటే దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించేదను అంటే నీ నాట్యం దావీదు నాట్యం అన్నమాట. దావీదు దేవుణ్ణి చూసుకుంటూ తన్మయం ఉందాడు. పద్మగారిని చూసుకుంటూ ఎగరలేదు. సీత గారు బాగా నవ్వుతారు అందంగా చిలకలాగాని, ఆవిడ చూసుకుంటూ దేవుణ్ణి చూసుకున్నాడు. ఈ రోజుల్లో మీరు చూడండి, ఆరాధన చేసి ఎగిరి వాళ్ళు ఎవరిని చూసి ఎగురుతున్నారు? ఎదటి వాళ్ళు ఎంత గట్టిగా ఎగురుతున్నారు, అంతకంటే గట్టిగా నేను ఎగరాలి అని వాళ్ళు ఎగురిక్కడిని డామినేట్ చేసి ఎగురుతున్నారు ఇక్కడ. అది దావీదు వలె నాట్యమా? దూడే అక్కడ దూడగా నాట్యం చేస్తున్నారు వాళ్ళు. అందులో అహరోన్ ఉన్నాడు, వాళ్ళు ఎగిరితే ఎగురుతున్నాడు ఈయన. ఏ పాపం? అసలు శిశుడు వస్తే కానీ తెలియలేదు కదా. ఆరాధన అంటే తన్మయంతో దేవుడి వైపు చూస్తూ ఆరాధించేది ఆరాధన అంటే. వాళ్ళు చూస్తున్నారా, వీళ్ళు చూస్తున్నారా, వాళ్ళు ఎగురుతున్నారు, వీళ్ళు ఎగురుతున్నారా, మనం పాట పాడుతుంటే ఎంత బాగా ఎగురుతున్నారు అంటే ఎక్కడికి వెళ్తుంది ఈ దృష్టి? నువ్వంత పాట పాడగలిగావు కాబట్టి, నీలో అంత కెపాసిటీ ఉంది కాబట్టి, అంత దూకుడు ఉంది కాబట్టి వీళ్ళందరూ నిన్ను చూసే ఎగురుతున్నారు. దేవుడికి వెళ్తుందా మహిమ? కార్యం జరుగుద్దా? ఏమంటే నాకు తెలియక అడుగుతాను, దేవుడు ఏమన్నా తింగరోడా? దేవుడు తింగరోడా? మన హృదయంలో ఏముందో తెలియదా? మనం ఎవరి కోసం ఆటాడుతున్నామో తెలియదా? దావీదు అన్నవాడు దేవుడు కోసం ఆటాడాడు. అక్కడ నువ్వు ఎగురు, దేవుడి కోసం ఎగురు, జనాల కోసం కాదు. జనాల్లో ఉన్నప్పుడు మాత్రం ఎగురు ఎక్కువైపోద్ది కానండి, జనాలు ఎవరు లేకుండా గదిలో ఎగరాలంటే ఎగరలేడు. అర్థం చేసుకోండి. వేసదారు ఆవిడ, నువ్వు బయట ఎలాగ ఎగిరావో, ఏ దేవుణ్ణి చూసుకుంటూ ఎగిరావో ఆ రోజు ఆ ఒక్క దేవుడే, ఈ రోజు మూల కూర్చున్న ఒక్క దేవుడే. ఎక్సైట్ అవ్వలేకపోతున్నావు ఇట్టి? అప్పుడు ఎగురొచ్చేస్తుంది, జనాలు చూస్తాను టూపు ఎక్కువైపోతుందండి. మాకు దేవునికి మహిమ రాదండి. అక్కడ ఉన్నది దూడ. వీళ్ళు అనుకుంటున్నారు యెహోవాకు పండగ చేస్తున్నాం. ఎవరికి? కానీ అక్కడ
అంతా అదే జరుగుతుంది. దేవుడు లేడు. యెరోబాము అంత ఆరాధన అనుకుంటున్నారు, దూళ్ళు ఉన్నాయి ఆ స్థలంలో, దేవుడు లేడు. చూడండి, దేవుడు లేడు కాబట్టే మాట రోషంగా వస్తుంది సమూయేలుకి. అక్కడ దేవుడు లేడు కాబట్టి ప్రజలారా మీరు మారాలి అన్నాడు. అక్కడ దేవుడు మాటకి విధేయత చూపలేదు కాబట్టి సౌలా నువ్వు మారు, నీ జీవితంలో దేవుడు ఎలా అనుకున్నాడు దానిని దేవుడు ఇలా మార్చుకున్నాడు. ఎందుకు? నీ బ్రతుకు. జాగ్రత్త సుమా. మనం చేసే ప్రార్థన, మనం చేసే ఆరాధన, మనం చేసే స్తుతిదూపం, మనం ఏదైనా మన దేవుడు కొరకు మాత్రమే, ఇంకెవ్వరు ఉండకూడదు అక్కడ. ఆ స్థానంలో ప్రభుతో మాత్రమే మాట్లాడాలి. యెరోబాము దౌర్భాగ్యుడైపోయాడు. 2 దూడలు తన సొంతానికి, తన ప్రజలు పక్కకి తొలగిపోతారేమో నీ సొంత ఆలోచన అనుకుని 2 స్థలాల్లో దూడలు పెట్టాడు. ఈ 2 స్థలాల్లో పెట్టినటువంటి దూడల్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? పూజిస్తున్నారు. పూజించేటప్పటికి రోజులు గడుస్తున్నాయి. దేవుడికి చాలా కోపం వచ్చింది. చివరికి దేవుడు డిక్లేర్ చేసాడు. కొడుకు కాయిలా పడ్డాడు, సావు బ్రతుకుల మధ్యలో కొట్టుబిట్లాడుతున్నాడు. అహియా ప్రవక్తే యెరోబాముని రాజుగా నువ్వు అవుతావు అని దేవుని ఆత్మచేత ప్రకటించాడు. అతడు ఆ టైంకి ముదుసలైపోయాడు, కళ్ళు మంద దృష్టి వచ్చేసేటప్పటికి కొడుకేమో, యెరోబాము కొడుకు చావు బ్రతుకుల మధ్య కొట్టుబిట్లాడుతుంటే ఆ రోజు సౌలుకి కూడా ఏం చేయాలో తోచగా కర్ణపిశాసం దగ్గరికి వెళ్ళాడే. ఈ రోజున ఇతనికి ఏం చేయాలో తెలియక ఎలాగైనా సరే అహియా ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి, నేను వెళ్ళానంటే నన్ను ఆడుకుంటాడు. మామూలుడు కాదు కదా అహియా ప్రవక్త. అందుకని భార్య నువ్వు మారు వేషంలో, రాణిలా కాదు, ఓ పనికత్తి వేషమే, ఏదో వేషం వేసి అహియా ప్రవక్త దగ్గరికి వెళ్ళి అసలు నా కొడుకు బ్రతుకుతాడా, మన కొడుకు బ్రతుకుతాడా చచ్చిపోతాడా అనేది నువ్వు అడుగు అని. అక్కడ రంగం సిద్ధమవుతున్నప్పుడు తన దేవుడైనటువంటి యెహోవా తన ప్రవక్త అనబడేటువంటి అహియాతో ఇక్కడ మాట్లాడుతున్నాడు. అహియా, యెరోబాము భార్య మారు వేషంతో నీ దగ్గరికి వస్తుంది. తన కొడుకు కాయలా పడ్డాడు. నీ దగ్గర విచారణ చేయడానికి మారు వేషంతో యెరోబాము తన భార్యను నీ వద్దకు పంపుతున్నాడు. ఇదిగో నేను చెప్పిన మాటలు పలికి మేలుకరమైన మాట పెట్టాడు అహియ నోట. అహియ మందదృష్టి కలిగినోడే, కానీ ఆత్మీయ నేత్రాలు మూయబడినవాడు కాడు. ఆత్మీయ నేత్రాలు తేటగా సుస్పష్టంగా తెరవబడి దేవుని చూస్తూ, దేవుని మాట వింటూ, దేవుని పక్షముగా చనిపోయేటువంటి పరిస్థితిలో కూడా నమ్మకంగా దేవుని ఎదుట పని చేస్తున్నటువంటి గొప్ప సేవకుడు ఎవరో? అహియా. ఈమె గారి కాలు చప్పుడు వినబడింది. కాలు చప్పుడు వినబడగానే ఏమన్నాడో తెలుసా ఆయన? యెరోబాము భార్య రా, ఏమున్నాయి? కఠినమైన మాటలు. ఏ మంచి మాటలు చెప్పొచ్చు కదమ్మా, దేవుడు పాపం రాజుగారు పంపారు. మరి రాజుగారు పంపారు కదమ్మా. అర్ధమర్ధ సేవకుడైతే రాజును చూస్తాడు, నిజమైన సేవకుడైతే దేవుడు మాటను చూస్తాడు. అడు రాజా. యెరోబాము భార్య వచ్చేటప్పటికి అహియా ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఏమనంటే, యెరోబాము భార్య రా, కఠినమైన మాటలు ఉన్నాయి, కఠినమైన మాటలు ప్రకటించమని నాకు సెలవయింది. నీ కుమారుడు చచ్చిపోతాడు, నీవు అడుగు పెట్టేటప్పటికి నీ కొడుకు చచ్చిపోతాడు, ఈ కొడుకు మాత్రమే సమాధిలోనికి వెళతాడు, మిగతా ఎవరు సమాధిలోకి వెళ్ళరు. పాపం ఇంటికి వచ్చిన ఆవిడికి అంత కఠినంగా ఎందుకు చెప్పి పంపేశాడు? ఇంటికి వచ్చింది కదండి, మరి ఇంటికి వచ్చిన వాళ్ళకు టిఫిను పెట్టద్దా? సంస్కారం ఉంటుంది కదా దైవజనాంగానికి. ఆ సంస్కారం ఎప్పుడు చూపించాలో ఎప్పుడు చూపించకూడదు నేను మీతో చెప్పాను. ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ నిలబడ్డాలో, ఎక్కడ
పండుకోవాలి, ఎక్కడ మేలుకోవాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి. అన్ని చోట్ల ఒకే ప్రవర్తన ఉండదు. అన్ని చోట్ల ఒకే ప్రవర్తన ఉంటుంది అని అనుకోవడం మనుష్యులుగా మనం అనుకుంటాం. దేవుని ఆత్మావేశంతో ఉన్నవాడు దేవుని ఆత్మ చేత నడిపింపబడతాడు. పరిస్థితులను చూడడం, ఏమన్నా అనుకుంటారేమో అనుకోవడం. దేవుడు ఏమనుకోకుండా ఉంటే చాలు. నన్ను ఎవరేమనుకున్నా పర్వాలేదు. ఏమన్నాడు? యెరోబాము భార్య రా, కఠినమైన మాటలు ఉన్నాయి. నిజమైన వాళ్ళు కాబట్టి కఠినమైన మాటలు మాట్లాడి పంపారు. మరి వీళ్ళేంటంట? దేవుడికి విరోధులైన వాళ్ళకి మీకు క్షేమము కలుగును అన్నారంటే, ఇప్పుడు చెప్పండి, దేవుడికి విరోధంగా ఉంటూ ఉన్నప్పుడు మీకు క్షేమం కలుగును అని అన్నారంటే, మీకు మేలు అన్నారంటే, అది గదుగో నెత్తి మీదకి వచ్చి పడిపోవాలి. ఏంటి? ఆశీర్వాదపు గుట్ట, ఆశీర్వాదపు తట్ట. ఎలా ఉంటుంది అప్పుడు? మూర్ఖతనగు పరుచుట మాయా విగ్రహాలు గృహదేవతలను పూజించుటతో సమానం. ఇప్పుడు వీళ్ళు ఇర్మియా గ్రంథంలో విగ్రహారాధన డైరెక్ట్గా చేస్తున్నారు. ఇప్పుడు నేటి క్రైస్తవులలో చాలామంది విగ్రహారాధన ఇండైరెక్ట్గా చేస్తున్నారు. ఇండైరెక్ట్గా అంటే తొలిపేసేసుకుని ఎవరికి తెలియకుండా వినాయకుడు పూజ చేయడం కాదే, ఆజ్ఞలు అతిక్రమించడం, సహవాసానికి రాకపోవడం, వాక్యం కొరకు ఆరాట పడకపోవడం, దైవజనుల యొక్క మాటను పట్టించుకోకపోవడం, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి దైవజనుల యొక్క మాటను నమ్ముకోకపోవడం. అసలు దేవుడు ఏమన్నాడు? యెహోవాను నమ్ముకోండి, మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలు నమ్ముకోండి, మీరు కృతార్థులు అవుతారంటే సఫలపరచబడతారు. ఇక్కడ ఈ ప్రవక్తలు ఎవరు? అబద్ధ ప్రవక్తలు. ఈ రోజున మీకు ఇచ్చినటువంటి దైవ జనాంగము ఆయన ప్రవక్తలు అయితే వాళ్ళ మాటను మీరు నమ్ముకుంటే మాత్రం మీరు స్థిరపరచబడతారు, కృతార్థులు అవుతారు, సఫలీకృతం అవుతారు. హల్లెలూయా. ఆ మాటను నమ్ముకోకపోతే ఎలాగైపోతారు తెలుసా? అహాబు రాజు వలె అయిపోతారు. అహాబు రాజు నమ్ముకున్నాడా ఏలియా మాటను? చూడండి, ఏలియా నిజమైన దేవుని ప్రవక్త, అవునా కదా? అహాబు రాజు. అహాబు ప్రజలు దేవునికి విరోధులైపోతే ఇక్కడ ఈ ప్రజలకు ఈ ప్రవక్తలు ఆశీర్వాదం పలుకుతుంటే, మరి అక్కడ అహాబు ప్రజలు దేవునికి విరోధులు అయిపోతుంటే యెహోవా ప్రవక్త ఏం ప్రకటించాడు? అహాబు రాబో సంవత్సరాలలో మంచైనను వర్షమైనను కొరవదు. అంతే. బాగుందన్నమాట. అదే అబద్ధ ప్రవక్తలు అయితే ఏం చేయాలి? అహాబు రాజా, దేవుడు నిన్ను నిండారుగా దీవించి ఆశీర్వదించబోతున్నాడు. ఎవరక్కడ? ఈ సేవకుడికి కానుకిచ్చి పంపించాడు. ఏలియాని లోపల తీసుకొచ్చి కానుక ఇస్తా ఉండండి అయ్యా అన్నారా? ఆ కానుక కోసం వచ్చాడు ఏలియా. ఎవరు పోషించారు మరి ఏలియాను? అది దేవుని బిడ్డ ఎప్పుడు కూడా వచ్చేదానికి కానుకలు. వీళ్ళు వస్తున్నారు, ఇస్తారా? ఈవిడ ఎత్తుందా? ఎత్తలేదట్టి ఎత్తుదా? ఎప్పుడు కూడా మీ క్షేమం కోసం వాక్యం చెప్తారు. దేవుని వాక్యం ఉన్నట్టుగా సిగ్గు లేకుండా చెప్తారు. దేవుని వద్ద నుండి వచ్చేటువంటి ఎంత ఆశీర్వాదమైనా అది మీకు క్షేమమని, దీవెనని చెప్తారు. ఉన్నట్టుగా చెప్తారు. చెప్పి వాక్యానుసారంగా బ్రతకట్లేదనుకో వచ్చేసి లాగేరు పట్టుకుని మీ ఇష్టం. మీకు మేలు కలగాలంటే దేవుని వాక్య క్రమంలో ఉండండి. మీకు మేలే దక్కక్కర్లేదు అని మీరు అనుకుంటే వాక్యాన్ని మీరండి, మీ ఇష్టం. ఇప్పుడు చూడండి, ఏలియా అహాబు రాజు దగ్గర నిలబడి క్షేమాన్ని ప్రకటించాడా? ప్రజలకు క్షేమాన్ని ప్రకటించాడా? మరి వీళ్ళేంటి ఇక్కడ క్షేమము అంటున్నారు? క్షేమము అని ఇటువంటి దినాల్లో దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి, దేవుణ్ణి పక్కన పెట్టి, పరిశుద్ధతను పక్కన పెట్టి, యథార్థతను పక్కన పెట్టి ఎగిరారంటే వాళ్ళు దేవుని ఆత్మ చేత ఎగరట్లేదు, దయ్యపు ఆత్మ చేత ఎగరబడుతున్నారు. అంతే. అవునా? ఎక్కడైనా చూడండి మీరు ఏలియాని. రెండో సందర్భంలో, నాబోతు సందర్భంలో దేవుడికి విరోధిగా ఉన్నాడా అహాబు? అనుకూలుడిగా ఉన్నాడా? విరోధిగా ఉన్నాడా? విరోధిగా ఉన్నప్పుడు ఏలియా వచ్చి, శబాష్, మంచి పని చేసావు, దేవుడు నీకు ద్రాక్ష తోట ఇచ్చాడయ్యా,
ఈ ద్రాక్ష తోట ఎట్టే, ఇంకా బోల్డ్ ద్రాక్ష తోటలు ఇవ్వడానికి నన్ను పంపాడు. వారధిగా సారథిగా అన్నాడా? ఏమన్నాడు? అహాబో నా పగవాడా, వచ్చేసావా? పగవాడిని. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, అంగీకరించలేదు పగవాడన్నాడు. ఏలియాను అంగీకరించలేదు పగవాడన్నాడు. దేవుడే పగవాడైపోయాడు అహాబుకి. ఈ రోజున దైవ జనాంగంగా ఉన్నతమైన అనుభూతులు కలిగిన వాళ్ళని ఒకవేళ దేవుడు మీకు ఇచ్చుంటే, వాళ్ళని నమ్మకపోయినటువంటి అనుభవాల్లో కానీ మీరుంటే కాలదనుకుని మీరే దేవునికి పగవాళ్ళు, దేవుడే మీకు పగవాళ్ళు అయిపోతారు. అందుకే చాలా జాగ్రత్త. రెండో సందర్భంలో కూడా వచ్చి, ఎక్కడ నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో అదే స్థలములో నీ రక్తాన్ని కుక్కలు నాకబోతున్నాయి. నీ భార్య ఎలా ఉండబోతుంది, నీ పిల్లలు ఎలా ఉండబోతున్నారు. ఎక్కడైనా మేలు ప్రకటించారండి? ప్రకటించారా? అంతకంటే దౌర్భాగ్యంగా ఉన్నది ఇప్పుడు దేశం. ఏమండి, ఏలికలు అంతకంటే దౌర్భాగ్యంగా ఉన్నారు. దైవ జనాంగం అంతకంటే దౌర్భాగ్యంగా ఉన్నారు. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చేస్తున్నాయి నాకు తెలియగడుతున్నాను ఈ ప్రవచనాలన్నీ. వీళ్ళు అంటారు పాత నిబంధన దేవుడు వేరు, కొత్త నిబంధన దేవుడు వేరు. కొత్త నిబంధన పట్టుకో, చివరికి పరలోకం నరకం డిక్లేర్ అయ్యేటప్పటికి దేవుడు నువ్వెవరో నాకు తెలియదంటే, కొత్త నిబంధన దేవుడిని పట్టుకున్నాను అంటే ఆ కొత్త నిబంధన దేవుడినే నేను ఏమంటాను? నువ్వెవరో ఆ కొత్త నిబంధనలో ఉంది, అక్రమము చేయవారని చూడలేదా? నువ్వెవరో, అవునా? చూడండి, ఏలీ ఎక్కడైనా అలా బ్రతుకుతున్నప్పుడు ఏలీ ఎక్కడైనా ఆశీర్వదించాడా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో ఎంతో మనకు టైం సరిపోదు. ఇప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళాలిగా, ఎల్లుండి చెప్పుకుందాం. రేపు బుధవారం కాబట్టి వేరే సబ్జెక్ట్, అర్థమైందా? వెళ్ళాలి కదా. మరి ఏలియా వరకు చూసుకున్నాం, నెక్స్ట్ వీక్ మిగతా వాళ్ళు చూసుకుందాం. అంటే ఇప్పుడు నిజమైన ప్రవక్తుల యొక్క వైఖరి ఎలా ఉంది, అబద్ధ ప్రవక్తుల యొక్క వైఖరి ఎలా ఉంది ఒక్కడ చెప్పండి. మీరే దేవునికి విరోధంగా ఉండి కన్నీటితో కష్టాల కడగండ్లో ఉన్నప్పుడు వాక్యాలు సురుక్కుమని గుచ్చుకుంటుంటే ఏమంటారు తెలుసా? మేమెంత కష్టంలో ఉంటే అంతే, మరి మేమెంత బాధలో ఉంటే ఏడుతో వస్తే దేవుడి దగ్గరికి ఇంకా ఏడిపించేస్తున్నారు ఇల్లు. పగవాళ్ళు అయిపోతే ఏమైపోతాం? దేవుడికి తెలుసు నిన్ను ఓదార్చాలో. నువ్వు ఊరికే నెత్తి మీద నిప్పులు కుంపడ తెచ్చుకుని యోసేపులాగా యోబులా ఫీల్ అయిపోతుంటే నీకు అక్షంతలు తప్పవు. ఆయనకి తెలదు పాపం. నువ్వేమో అహాబులాగుండి యోసేపులాగా ఉన్నట్టు ఫీల్ అయిపోతున్నావు. నువ్వేమో అహాబులా ఉండి యోబులా ఫీల్ అయిపోతున్నావు. యెరోబాములాగుండి ఎలా ఫీల్ అయిపోతున్నావు? ఎలా ఫీల్ అయిపోతున్నావు? భక్తులు ఉన్నారు కదా కొంతమంది, యోసేపు, దానియేలు, ఇంకా యోబు, ఫీల్ అయిపోతున్నావు. దానియేలు ఫీల్ అయ్యాడంటే ఒక ఇది ఉంది. దానియేలు నిజమైనడు కాబట్టి సింహాల భూమిలోకి వెళ్ళిపోయినా బ్రతికి వచ్చేసాడు. నువ్వు నిజమైన కానీ ఫీల్ అయిపోయి వెళ్ళిపోతున్నావేమో ఇంక రావు. అది మరి ఫీలింగ్స్ ఎక్కువైపోతున్నాయండి. ఇప్పుడు ఏం చూసుకుని ఫీలింగ్ అర్థం అవట్లే. జబ్బలు సరి చేసుకుని ఇలాగ అంటున్నారు. ఎవరిని నమ్మాలంటే ఇద్దరులోనే ఉన్నాయి. ఓ పాస్టర్ అంటున్నాడు నేనే అంటున్నాడు, ఓ పాస్టర్ అంటున్నాడు నేనే. వీళ్ళిద్దరిని సింహాల బోళ్ళు అయితే ఇద్దరు వస్తారు అంటావు. ఇద్దరు పోతారు కదా. భ్రమ. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా అదే రాశాడు. వారు మిమ్మల్ని భ్రమపరుస్తున్నారు. మనం చెప్పుకున్న మాటలు ఇవన్నీ ఇందులో ఉన్నాయి. వారు మిమ్మల్ని భ్రమపరుస్తున్నారు, వారు మిమ్మల్ని వెనకకు లాగుతున్నారు, వారు మిమ్మల్ని దారి తొలగిస్తున్నారు. వారికి నేను విరోధిని, మీకు నేను విరోధిని. మన జీవితంలో మనల్ని మనం చూసుకుంటే మాత్రం మనకు మొబ్బు కమ్మదు. ఎలాగ మరి ఇటువంటి అనుభవాల్లో ఉన్నప్పుడు మరి ఎలాగ మనల్ని మనం చూసుకోవడం అంటే, నీది నీకు తెలియకుండా ఉండదు. నాకు తెలియట్లేదండి ఏంటంటే నీ భ్రమ. ఖచ్చితంగా ఎందుకు తెగలదో తెలీదు, నీ స్వభావం నీకు తెలీదు. పక్కింటి ఆవిడ చూడగలుగుతున్నావు, చూడలేకపోతున్నావు, నీకు తెలదా?
అసలు మీకు తెలీదు ఎలా వ్యవహరించాలో ఎలా వ్యవహరించకూడదు తెలీదు, ఎలా మాట్లాడుతున్నా ఎలా మాట్లాడకూడదు తెలీదు, లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి పెట్టుకోవడం తెలీదా నీకు? లోపల మాట బయట మాట. ఆ మైకులు నమ్మేస్తున్నారు పాపం. తెలీదు. ప్రార్థన చేసుకుంటున్నావో లేదు తెలీదు, అది ఎలా చేసుకుంటు ఎదురువత్తా చేసుకుంటున్నావో మజ్జిగ చేసుకుంటూ తెలీదు. ఎవరైనా చెప్పాలంటే పక్కొచ్చి ఇది తెలియదండి మంద మనకే. ఎవరినో చూడకు, నువ్వు చూసుకో. నన్ను నేను పొద్దున్నుంచి లెగిసినప్పటికీ సాయంత్రం వరకు ఏం దొరికింది నాలో? మా ఆయనతో ఎలా ఉన్నాను నేను, మా అత్తగారి విషయంలో ఎలా ఉన్నాను, మా పిల్లల విషయంలో ఎలా ఉన్నాను, పొద్దునుంచి ఏం జరిగింది, ఎవరితో మాట్లాడాను, లేని మాట మాట్లాడిన డ్రామా జరిగిందా, లౌక్యం జరిగిందా, లౌక్యంగా మాట్లాడి ఓవర్ యాక్షన్ చేశానా, నా రియాక్షన్ ఎలా ఉంది, మా వారు కోప్పడితే నా రియాక్షన్ ఎలా ఉంది, కోడలతో ఎలా ఉన్నాను, అత్తగారితో ఎలా ఉన్నాను, మాంగారితో ఎలా ఉన్నాను, అవునా, ఆశ్రమ గారితో ఎలా ఉన్నాను. పొద్దున్నుంచి రాత్రి పడుకునే వరకు పని ఏముంది, నిద్రలు కూడా పడతలేదు కదా ఇప్పుడు, పడుకోగానే పడుతున్నాయా పట్టట్లా ఆలోచించుకో. అలాగా ఇక్కడ పడ్డాను, ఓహో ఇక్కడ పడ్డాను, ఇక్కడ కొంచెం లౌక్యం ఉపయోగించాను, ఇక్కడ కొంచెం లేని మాట పుట్టించాను, ఆవిడ అది ఇమ్మంటే సనుక్కున్నాను, వాళ్ళ చేయమంటే గొరుక్కున్నాను, డబ్బులు ఉన్నాయి కానీ వీడికి ఇవ్వకూడదు అనుకున్నాను. అలాంటివన్నీ మనం సరిపెట్టుకోకూడదు. సరిపెట్టుకుంటే అది కూడా ఏంటి, భ్రమే. అర్థమైందా మీకు? ఏ విషయమైనా, మిమ్మల్ని బాధ పెట్టే విషయమైనా మీరు ఎవరి దగ్గర ఏడాలి? ఆయన దగ్గర ఏడకండి వెళ్ళి. అందుకే ఫెయిల్ అవుతున్నారు. ఆయన దగ్గర ఏడితే సానుభూతి వద్దంట, అస్సలు రాదు. వాళ్ళకి హృదయం కఠినమైపోద్దండి. ఖచ్చితంగా చెప్తున్నాను చూడండి. నువ్వు ఎవరి గురించి ఏడుతున్నావు? అతని గురించా? అతను ఏడుపు కొట్టింది ఎప్పుడు నా దగ్గరికి ఎంత చూసినా ఇంతే, దీన్ని ఎంత చేసి అంటే మిమ్మల్ని చూస్తున్నామనే ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. ఏ విషయంలో బాధ పెట్టం మేము. నేను దొరకడమే గొప్ప. ఏం గొప్ప? నేను దొరకడమే గొప్ప. ఎల్లెలు బూరు పొట్టు పండిట్టు పడింది, నా దగ్గరికి వచ్చింది కాబట్టి 3 పొట్ల తింటుంది ఇలాగా అని ఆ ఫీలింగ్లో ఉంటుంది. మీరేమనుకుంటారంటే నేను దొరకబట్టి ఈ భాగ్యం వచ్చింది, నేనే లేకపోతే వీడి పని మనల్ని అనుకుంటారు. కానీ ఎప్పుడైనా మీరు ఏడితే ఏడవకమ్మని ఎవరైనా వచ్చారా? అందులో మనం ఏమయ్యాం? రివర్స్. అది కాదు. ఇప్పుడు నీ భర్త అయినా నీ తండ్రి అయినా ఎవరైనా ఒక్కటే, ప్రభువా నిన్ను బట్టి సహించుకుంటున్నా, ఇంకెలా జరిగింది నువ్వు తెలుసు, నీకు తెలుసు. ఇప్పుడు దేవుడి దగ్గర మాట్లాడాలంటే మనకు ధైర్యం ఉండాలి. ధైర్యం ఉండాలంటే ఖచ్చితంగా అబద్ధం ఆడవు. దేవుడి దగ్గర నిజమే మాట్లాడతావా? అప్పుడు దేవుడితో మాట్లాడవలసి వస్తుందని ఖచ్చితంగా అక్కడ ఎలా ప్రవర్తించో, దేవుని వాక్యానికి విరోధంగా ప్రవర్తించో. దేవుని వాక్యానికి విరోధంగా ప్రవర్తించో కాబట్టి దేవుడి దగ్గర ధైర్యంగా వెళ్తావు నువ్వు. అప్పుడు దేవుడి దగ్గర ధైర్యంగా వెళ్ళి నువ్వేమంటావు? ప్రభువా నువ్వు నన్ను చూసావా ప్రభువా, ఏం జరిగిందో చూసావా? అదే నువ్వు దేవుడి మీద ఆధారపడే ఆలోచనే కానీ నీకు లేకపోతే ఇష్టానుసారంగా అక్కడ మాట్లాడేటప్పుడు వస్తే నీ మనస్సాక్షి నిన్ను గుచ్చి నోరు మూసుకుని వెళ్ళు అన్నీ అనేసి మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు అంటాడు దేవుడని ఎలా ఉంటుంది నీకు? ఇప్పుడు దేవుడి మీద ఆధారపడిపోతే అక్కడ తిట్టినా కూడా నీకేం గుర్తుంది? తిట్ని పర్లేదు, తిట్ని దేవుడి దగ్గర ఏడ్చేస్తాను, నాకు దేవుడు ఉన్నాడు, నా దేవుడు చూసుకుంటాడు. అప్పుడు ఎలా జరుగుతుందో తెలిసి ఇదంతా నువ్వు ఎక్కడ ఏడితే అక్కడ కరుగుతుంది. నువ్వు ఏడిసి కరిగించలేవు, నువ్వు దేవుడి దగ్గర ఏడితే అక్కడ కరుగుద్ది. అంతేగాని ఎదురుగుండా ఏడితే కనుక గుండె బరువు ఎక్కుద్ది. అక్కడ తేడా వద్ది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఎవరు అర్థం చేసుకోరండి. ఈ రోజుల్లో మనల్ని ఎవరో అర్థం చేసుకోవాలని మనం అనుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో జరగదు అది. ఒకటే, నిన్ను అర్థం చేసుకునేవాడు నీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలో ఆయనకి తెలుసు. నువ్వు ఆశ్చర్యపోతావు. సాక్ష్యాలు చెప్పకపోతే నన్ను అడగండి, సాక్ష్యాలు చెప్తారు నెక్స్ట్ మీరు. అర్థమైందా? అంతేగాని వాళ్ళ దగ్గర ఏడద్దు. అలాగని ఇంకా కోపం ప్రదర్శించితే ఇంకా కోపం వచ్చేది. అలా దీనంగా ఉండండి. అక్కడ తిడతన్నా, అక్కడ ఏమనుకున్నా నేను దొరకడం ఏంటి, నువ్వు గుడ్డి చాకరీ చేసినా, నువ్వు గుడ్డి చాకరీ చేసేస్తున్నా. అమ్మ చేసావనరు ఎవరు? అమ్మ చేసావు అమ్మ అనరు. ఇంకా ఏదో చేయలేదనే, ఇంకా ఏదో లేదనే, ఇంకా ఏదో కావాలనే నువ్వు అనుకుంటావు. నేను కాబట్టి ఇలాగుంది పరిస్థితి అంటే ఆయన ఏమనుకుంటాడో, దీనికి నేను దొరకబట్టి. ఇంకా మార్పులు రావమ్మా, అనుకోకండమ్మా.
ఏమో దేవుడు మరి ఎవరితో మాట్లాడి నాకు తెలియదు, కానీ మీరు చెయ్యాల్సింది ఏంటి? మీ తండ్రి ఎవరో పిల్లల విషయంలోనైనా అంతే. మన అస్త్రం దేవుడు. కూర్చున్న, లేచిన, పండుకున్న, మేలుకున్న మన హస్తంలో ఏం పెట్టుకోవాలి? ఆయన పెట్టుకోవాలి, ఆయన చూసుకోవాలి. ఒక అద్భుతమైనటువంటి ఆయుధం ఏంటంటే కన్నీరు. ఈ కన్నీరు చాలా విలువైంది. ఈ కన్నీరు విలువలేని వాటికి అప్పగించకండి. విలువలేని వాటికి అప్పగిస్తే ఏ బుడ్డులోనూ దాయబడో, ఏ కవిలో రాయబడో. నీకు ఎవరి వలన కన్నీరు వస్తుందో వాళ్ళకు బడి ఆడవకుండా, వాళ్ళ దగ్గర ఆడవకుండా నీ దేవుడి దగ్గర ఏడిచావనుకో, బుడ్డులోకి వెళ్ళిపోద్ది, రాతలో రాయబడద్ది, మరువబడదు. అద్భుతం జరుగుతుంది మరుక్షణం. దేని విషయంలోనైనా నీకు కన్నీళ్లు తెప్పించే వాళ్ళు ఉండడం నీకు క్షేమం. దేవుని వాక్యంలో ఉంది కదా, ఆదరణకర్తలు ఉండడం క్షేమమని, లేకపోతే న్యాయాధిపతులు ఉండడం క్షేమమని, ఆలోచన చెప్పే నాయకులు ఉండడం క్షేమమని ఉందా? ఇప్పుడు నేను చెప్పిన ఓ మాట, నీకు కన్నీళ్లు తెప్పించే సిచ్యుయేషన్స్ కల్పించేవారు నీకు ఉండడం క్షేమం. తట్టుకోలేకపోతున్నా నాకండి, కన్నీరు రావడం భాగ్యం. వాళ్ళ విషయంలో మనకు కన్నీరు గారుతుంటే ఈ కన్నీరు ఎవరికి పెడుతున్నాం మనం? వస్తుంది. ఈ కన్నీరు కడలిని దేవుడు అదృశ్యం చేస్తాడు. అప్పుడు దేవుడు ఏమనుకుంటాడో తెలుసా? నా బిడ్డ ఎంత బాధపడుతుంది, అయినా కానీ నా దగ్గరికి వచ్చి బాధపడదు. చూడండి, కొంతమంది అంటారు కదా మనల్ని, ఏమంటే ఏదైనానండి పిల్లకి నేనంటే ఎంత ప్రేమ అండి వాళ్ళ నాన్న అంటాడు. ఏది తెచ్చిపెట్టినా డాడీకి కావాలని పెడద్దండి పిల్ల. వాళ్ళ అమ్మ తెచ్చి తినే అంటే నాకే పెడద్దండి మా పిల్ల. దీనికి నాయనంటే చాలా ప్రేమ అండి. గుర్తిస్తాడా గుర్తించడా తల్లి తండ్రి? మన రేఖా తల్లి చెప్పుద్ది ఎప్పుడుని, స్వరూపు గురించి చెప్తూ ఉంటుంది. కష్టం సుఖం అంతా కూడా గుర్తించావా లేదా నువ్వు నీ బిడ్డని? ఎందుకు గుర్తించావు? నీ బిడ్డ నీ మీద ఎఫెక్షన్ చూపుతున్నాడుగా నువ్వు గుర్తించావు. మనము మన దేవుడి మీద ఎఫెక్షన్ చూపిస్తే ఆయన గుర్తిస్తాడు. ఒకళ్ళు గుర్తించగలవేమో, ఏమి చేయలేవు, చెప్పుకుంటావు నా కొడుకు మంచోడు, కానీ ఆయన ఏదైనా చేయగలడు, పరిస్థితిని మార్చగలడు. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీలో ప్రతి ఒక్కరు కన్నీటి కడల్లో ఉన్నారు. కొంతమంది చాలా జాగ్రత్త, ఎవరికి తెలియకుండా మేకప్, ఎవరికి తెలనివ్వరు ఇళ్ళు. ఇలా మూసుకుంటా ఉంటారు అన్నమాట గుట్టు. సిగ్గు ఎందుకు చెప్పుకుంటాం? కానీ భయానకమైన పరిస్థితులు, కుమిలిపోయే పరిస్థితులు చాలా ఉన్నాయి. అయితే ప్రభువు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, చిన్నప్పుడు పసికందులో నన్ను ఉదాహరణగా చూపించి మీకు, ఆ చిన్న వయసులో నాకు అవసరమైనటువంటి విషయాలు దేవుడు తీర్చినప్పుడు, నీ అవగాహనతో దేవుడు ఇప్పటి వరకు కూడా నీ జీవితంలో ఉన్నాను, అనువాడను నేనే అని ఆయన కార్యాలు జరిగించినప్పుడు, ఇప్పుడు దేవుడు నీతో చెప్తున్న మాట, ఆ రోజు నేను నీ దేవుణ్ణే, ఈరోజు నేను నీ దేవుణ్ణే, ఇక ముందు నేను నీ దేవుణ్ణే. నువ్వు కుమిలిపోవాలి. నువ్వు కుమిలిపోతే నాకేమి ఇష్టం కాదు, నువ్వు ఏడిస్తే ఇష్టం కాదు. ఒకటి, నీవు నా పక్షముగా కుమిలిపోతే నేను ఏదైనా చేయడానికి ఉంటుంది. అనవసరంగా నీ కన్నీటిని వ్యర్థంగా కార్చేసుకోవడం వల్ల, నీ పరిస్థితిని బట్టి గుండెలు బాదుకోవడం వల్ల ఏది జరగదు. కానీ ఆ పరిస్థితిని నా యొద్దకు తీసుకొచ్చినప్పుడు అద్భుతం జరుగుద్ది. ప్రభు మీతో చెప్పమన్నటువంటి మాట, సేవకురాలిగా నేను మీతో, నాకు ఇప్పుడే బయలుపరుస్తున్న మాట. యెహోషాపాతు రాజు తనకున్నటువంటి కష్టాన్ని, భయాన్ని తనలోనే పెట్టేసుకుని భయపడిపోలేదు. తన భయాన్ని దేవుని వైపుకి, తన నిస్పృహను, నిరాశను, తన కష్టాన్ని, తన యుద్ధాన్ని, తన మీద నడినెత్తి మీద ఉన్నటువంటి భారమే, కానీ ఆ భారములో నాకే వచ్చిందని కుమిలిపోకుండా దాన్ని ఎవరికి అప్పగించాడు? దేవుడు ఏం చేశాడు? అద్భుతం చేశాడు. ఈ విషయాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. హిజ్కియాను కూడా ఇప్పుడే బయలుపరుస్తున్నాడు. ఇదిగో దేవుని వాక్యం పట్టుకుని చెప్తున్నాను, నాకు ప్రభువు ఏది బయలుపరుస్తున్నారో అదే నేను ప్రకటిస్తున్నాను. హిజ్కియా కూడా తన నడినెత్తి మీదకి వచ్చినటువంటి పరిస్థితిని, తనకు కలిగినటువంటి భీతిని, భయంలో కుమిలిపోయి అక్కడే కుప్పకూలిపోయి పడిపోయి అయ్యయ్యో అని బూడిద మీద పోసుకుని ఏడవలేదు. కానీ తానున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని ఎవరికి
అటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడు, ఎవరి వైపు చూశాడు? ఇప్పుడు కూతురు వాళ్ళ అమ్మ పెడుతుంటే తెచ్చి వాళ్ళ నాన్నకి ఇస్తుంటే ఆ తండ్రి ఏం చేశాడు? దీనికి నేనంటే ఎంత మమకారమో, తినకుండా నాకు పెడుతుంది, నాకు తెచ్చింది అంటే నువ్వే పడవలసిన పరిస్థితుల్లో నీకే టెన్షన్ పైనుంచి కిందకి. అలాంటప్పుడు నీ కనుదృష్టి ఎవరి మీద పడింది? ఎందుకు పడింది? ఆయనే ఉన్నాడు కాబట్టి. అలాగా నీ జీవితంలో దేవుడు యెహోషాపాతు విషయంలో, హిజ్కియా విషయంలో తామున్న పరిస్థితుల్లో కన్నీటిని, ఆ కష్టాన్ని, ఆ చీకుని ఎలాగైతే దేవుడికి అప్పగించుకున్నారో నువ్వు కూడా నీ ప్రతి పరిస్థితిని, ఒకటే చెప్తున్నాను, ఒక మంచి పదం, నిన్ను కన్నీటికి గురి చేసేటువంటి వాళ్ళు నీకు మేలే కానీ కీడు కాదు. ఎప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వెళితే, అది నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ పరిస్థితులు కావచ్చు, నీ లోటుపాట్లు కావచ్చు, నీ మీద ఉన్నటువంటి పనుల భారం కావచ్చు, నీ బాధ్యతలు కావచ్చు, ఏం చేస్తావు ఇప్పుడు? మొదలెట్టు, ఇప్పటి నుంచి మొదలుపెట్టి మనం నేర్చుకుందాం. మనం చచ్చే వరకు కూడా ఏం నేర్చుకుందాం? వస్తాయి ఖచ్చితంగా. ఇలా కూర్చున్నప్పుడు అలాగే వెళ్ళిపోతూ ఉంటాం, ఏడుపులోకి తలుచుకుంటాం, అలా జరిగింది, ఇలా జరిగింది, ఫ్లాష్ బ్యాక్ వెళ్తాం, వచ్చేస్తాయి కళ్ళంటి నీళ్ళు, వచ్చేస్తాయి. ఎందుకు? నిజంగా కళ్ళంటి నీళ్ళు వచ్చేటాడు, ప్రభువా నిన్ను బట్టే, నీ మీద ఆధారపడుతున్నాను నాయన, నా బ్రతుకు ఎప్పుడు ఇంతే, ఒక ఆధారం లేదు, నా జీవితానికి మార్పు కలుగుతుంది, నా పరిస్థితి మారుతుందని నా మట్టుకు నాకు లేదయ్యా, నిన్ను బట్టి నేను ఎంత దౌర్భాగ్య పరిస్థితులు కూడా మారతాయని, నిన్ను బట్టే, కేవలం నిన్ను ఆధారంగా చేసుకుని నేను బ్రతుకుతున్నాను. ఎంత త్యాగం చేసినా. కొంతమంది అంటారు కడుపులో తీసిచ్చేసినా కూడా నీకు అసలు అంటారు కొంతమంది, నీ కడుపులో తీసిచ్చేసినా కూడా నీకేముండదు, నేను అందరూ చూస్తే అందరూ జాలేసేద్దు కానీ నన్ను చూస్తేనే వచ్చేద్దు నీకు అంటారు కదా కొంతమంది. అంటే ఏంటి? చూస్తారు, వాళ్ళు ఎవరికి ఏదైతే అంట వింటారు, వీళ్ళకి ఏదో అయిపోతుంది అంటూ వింటారు, నీకేదో అయిపోతే మాత్రం అంటూ వింటారు. చూడండి పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఎలా ఉన్నాయి పరిస్థితులు. చాలా వేదంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడికి. ప్రభువు నాకు బయలుపరుస్తున్న విషయం, ప్రభువుకి మహిమ. ప్రభువు మీవారు, మీరు ఆయన వారు, ఆయనకు మరుగైనది ఏదీ లేదు. చాలా వేదనా భరితమైన పరిస్థితులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది ప్రభువు మీతో మాట్లాడుతున్న మాట, సోనియా కాదు. సోనియా ఒక గాడిది, పనికి మాలినది, ఎందుకు పనికిరాదు, దేవుని ఆత్మ కాబట్టే పనికి వచ్చేదానిలా మీ ఎదుటి నిలబడ్డా. చాలా పరిస్థితులు మిమ్మల్ని వేదన భరితంగా కన్నీటి కడల్లోనికి, నిజంగా ఒక కడలు చూస్తూ ఉన్నప్పుడు ఆ కడల్లో నీళ్లు ఎలా అయితే ప్రవహిస్తాయో అలా మీ జీవితాలు ఇంకా వేదన తప్ప ఆలోచించుకోవడానికి కూడా మీకు ఏమీ కనబడట్లేదు. కొన్ని సందర్భాల్లో ఏంటి నా బ్రతుకు, ఏంటి అసలు నా జీవితం ఏంటి, అసలు నా జీవితం ఏంటి, అసలు అర్థమే లేదు, చచ్చిపోతే గొడవ తులిపోతుంది కదా, అసలు ఎందుకున్నాను, ఏ రోజో పోయి ఉంటే బాగుండేది కదా, మర్చిపోతుంది ఈ రోజు నన్ను, అప్పుడైనా నా విలువ తెలుసునేమో, అప్పుడైనా నా విలువ తెలుసునేమో అనుకుని వచ్చావు. ప్రభువు మాట్లాడుతున్నాడు, తప్పకుండా ప్రియ బిడ్డ, కరుణా సంపన్నుడు నిన్ను తొంగి చూస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు మిమ్మల్ని విడవడు. మీరు నిజంగా ఉత్తములమ్మా, ఉత్తమమైనటువంటి అనుభవాల్లో ఉన్నారు కాబట్టే, దేవుడు ఉన్నాడు కాబట్టి మీలో దేవుడు చూసుకుంటూ నిర్భయులుగా బ్రతుకుతున్నారు. మీ స్థానాల్లో వేరే వాళ్ళు ఉండుంటే పరిస్థితులు అతలాకుతలం అయిపోయి ఉండేవి. ఆ కుటుంబానికి మీరు సెట్ అయ్యేటువంటి వ్యక్తిగా దేవుడు భావించాడు కాబట్టే మీకు మేలు చేయడానికి మీ కుటుంబంలో మిమ్మల్ని పెట్టాడు. లేకపోతే ఇప్పుడు అధోగతి పాలైపోద్దని ప్రభువు సెలవిస్తున్న మాట, సర్వశక్తుడు సెలవిస్తున్నటువంటి మాట, చూస్తున్నటువంటి దేవుడు ఆదరిస్తూ మీకు ఇస్తున్నటువంటి భరోసా, నేనున్నా నీకంటూ దేవుడిచ్చినటువంటి మాటను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. ప్రభు బయలుపరుస్తున్న మాట, నేనున్నా నీకు జీవము కలిగినటువంటి దేవుడిస్తున్న మాట, నేనే నీకు, నేనున్నా నీకు, నేనే నీకు, నేను చూస్తున్నా నిన్ను, ముదిమి వచ్చు వరకు ఎత్తుకుంటా. ఏ పరిస్థితి కూడా నిన్ను కలత పెట్టదు, వాటన్నిటినీ విడిపించి నిలబెట్టగల సమర్థుణ్ణి.
ప్రభు మాట్లాడుతున్నాడు. ఇట్టి కృప కలిగినటువంటి ఆదరణకరమైన మాట ద్వారా మనందరినీ దేవుడు బలపరుచునుగాక. మరి విశేషంగా ఎవరితో అయితే ప్రభువు మాట్లాడారో వాళ్ళందరి జీవితాలలో దేవుడు సర్వోన్నతుడు ఆయన అతీతమైన కార్యములు జరిగించునుగాక. ఆమేన్.